నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. గాంధీజీ ఆశయాల్లో పారిశుద్ధ్య నిర్వహణ కీలకమైన అంశమని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తడి చెత్త, పొడి చెత్త విషయంలో ప్రతి ఒక్కరూ కనీస అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లాలో పరిశుభ్రత పాటించడంతో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యత వహించాలని తెలిపారు. మన ఇంటితో పాటు పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. అనంతరం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల నిర్వహణలో ఉత్తమ ఫలితాలు సాధించిన పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏంటంటే స్వచ్ఛత. సో మన పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకోవడం, అదే మన గవర్నమెంట్ తాలూకు ప్రయారిటీ కూడా అయింది. దీని మీద చాలా సంవత్సరాలుగా మనం కృషి చేస్తున్నాం. ఇది మరలా మనం ఏదైతే లక్ష్యాలతో ఈ షెడ్ని అయితే మనం ఏర్పాటు చేసుకున్నామో ఎన్ఆర్ఈజెస్ని, అదే లక్ష్యాలతో ఇవన్నీ కార్యక్రమాలు కూడా చేసుకొని మీ విలేజ్ని జీరో వేస్ట్గా చేయాలి. సో జీరో వేస్ట్గా చేయడం అనేది చిన్న విషయం కాదు. ఇది ఒక పంచాయతీ సెక్రటరీలో మనకి రోడ్లు బాగాలేదు అని అంటే మా శానిటేషన్ స్టాఫ్ రావట్లేదు, వాళ్ళు వచ్చి తుడవలేదు అనే రోజులు ఇవి కాదు. సో రోడ్లు బాగాలేదు అంటే మనమే కారణం, రోడ్ల మీద చెత్త వేసింది మనమే. సో మనకి ఏదైతే ఆకులు ఇవి వస్తున్నాయో అదేం గ్రీన్ వేస్ట్, అది ఎట్లాగో అది కంపోజ్ అయిపోతా ఉంటుంది. మనం ఏదైతే రోడ్డు మీద చెత్త వేస్తున్నామో, మీరు చాక్లెట్స్ తిని, అదర్వైజ్ బిస్కెట్స్ తిని, మీ ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ ఇవన్నీ డ్రైన్స్లోకి రోడ్స్లోకి ఏదైతే వేస్తున్నారో అదే ఒక పెద్ద కష్టం అవుతుంది, ఈవెన్ శానిటరీ స్టాఫ్ కూడా. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జిల్లా పంచాయతీ అధికారి బి శ్రీనివాసరావులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఉండ్రాజవరం మండలం మోత్తా ఉన్నత పాఠశాలలో గవర్నమెంట్ డిగ్రీ కళాశాల రిటైర్డ్ అధ్యాపకులు, గాంధీజీ ఆశయాల ప్రచారకర్త వాడేవ్ సుందర్రావు బుధవారం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మంచి ఆరోగ్యం కోసం మహాత్మా గాంధీ చెప్పిన స్వచ్ఛతా కార్యక్రమాలను విశ్లేషించి చెప్పారు. మన పరిసరాలు మాత్రమే కాక మన మనసు కూడా స్వచ్ఛతగా ఉండాలని, అప్పుడే మనం ఉన్నత స్థాయికి ఎదగగలమని ఆయన ఉద్బోధించారు. ఎక్కడ మాలిన్యం కనపడినా దాన్ని శుభ్రం చేయాలని సుందర్రావు సూచించారు. ఇది ఎవరికి వారు స్వచ్ఛందంగా చేయాలని హితవు పలికారు. ప్రధానోపాధ్యాయులు కె శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించగా ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందుకని ఈరోజు మనం ఇక్కడ ఈ గాంధీ జయంతి కార్యక్రమాన్ని చేసుకుంటున్నందుకు మనం చాలా చాలా ఆనందించాలి. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. జాతిపిత మహాత్మా గాంధీజీ ఆలోచనలు, బోధనలు నేటి తరతరాలకు స్ఫూర్తిదాయకమని అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి పేర్కొన్నారు. మహాత్మా గాంధీ 155వ జయంతిని పురస్కరించుకొని అమలాపురం కలెక్టరేట్ ప్రాంగణంలో ఆయన విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించి మాట్లాడారు. సత్యం, శాంతి, అహింసలే ఆయుధంగా భారతదేశాన్ని ఒక తాటిపై నడిపించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాంచిన ధీశాల అని కొనియాడారు. ఐక్యరాజ్య సమితి ఇచ్చిన పిలుపు మేరకు గాంధీ జయంతి రోజున 2007వ సంవత్సరం నుండి అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా కూడా జరుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఆర్ వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ పరిపాలనాధికారి కడలి కాశీ విశ్వరావు, వికాస జిల్లా మేనేజర్ జి రమేష్, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష ముగింపు నేపథ్యంలో ఆయనకు సంఘీభావంగా పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రాయశ్చిత్త పాదయాత్రను బుధవారం నిర్వహించారు. ఇందులో ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి భాగంగా పి గన్నవరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పాదయాత్రగా లంకల గన్నవరం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రాయశ్చిత్త పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా లంకల గన్నవరం గ్రామానికి విచ్చేసిన ఆయనకు ఎంపీపీ గనిశెట్టి నాగలక్ష్మి, జనసేన వీర మహిళలు హారతులు పట్టారు. గ్రామ ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ నామన రాంబాబు, సర్పంచ్ పసలపూడి రామకృష్ణ, నాయకులు సిరిగినేడి వెంకటేశ్వరరావు, గణపతి వీరరాఘవులు, ముల్లేటి శ్రీనివాస్, చిన్నం బాల విజయరావు, బోనం బాబు, సుధాబాబ్జీ, షేర్ శ్రీను, చుట్టుగల కిషోర్లు పాల్గొన్నారు.
తిరుమల పవిత్రతను భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శిక్షించాలి స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో జాతిపిత మహాత్మా గాంధీ వారసత్వాన్ని కొనసాగించేందుకు సమిష్టిగా కృషి చేయాలని అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాథుర్ కోరారు. గత 15 రోజులుగా నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ ముగింపు సందర్భంగా అమలాపురం కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భారతావని శ్రేయస్సు శుభ్రతతో ముడిపడి ఉందని మహాత్ముడు తరచూ చెప్పేవారని గుర్తు చేశారు. శాఖల సమన్వయం, ప్రజల భాగస్వామ్యంతో అనేక సవాళ్లను అధిగమిస్తూ బహిరంగ మల విసర్జన నిర్మూలన దిశగా పలు కార్యక్రమాలను అమలు చేసినట్లు గుర్తు చేశారు. పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన మహాత్మా గాంధీ గారు జయంతి సందర్భంగా ఈ స్వచ్ఛత ఈ సేవ మీ అందరికీ తెలుసు 2014లోని నుంచి ప్రారంభించిన స్వచ్ఛ భారత్ మిషన్లోని భాగంగా ఈ స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆనాడు మన ప్రధానమంత్రి వర్యులు మన నరేంద్ర మోడీ గారు అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్ తీసుకుని మనం ఒక బాధ్యతగా మన ఇల్లు సరే, మన ఊరైనా సరే, మన నియోజకవర్గం, మన పార్లమెంట్, మన రాష్ట్రం క్లీన్లీనెస్ ఇనిషియేటివ్ అనేది ఒక బాధ్యతగా తీసుకోవాలని చెప్పి దీన్ని ఒక అవేర్నెస్గా తీసుకురావాలి. ఎందుకంటే చాలా మంది అనుకోవచ్చు ఎందుకు మనం ఈ ఇనిషియేటివ్ని అంత ప్రోత్సహిస్తామని. మనం ఈ రోజు మనం అందరూ చూస్తుంటే రేపన్నాడు ఈ రోజు మీరందరూ కూడా నేను చిన్న వయసులో ఉన్నప్పుడు చాలా వరకు ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాని ఆనాడు నేను నా కళ్ళతో చూసినప్పుడు ఎక్కడికైనా సరే పచ్చని చెట్లు, ఒక అద్భుతమైన ఎన్విరాన్మెంట్, ఈవెన్ ఎయిర్ క్వాలిటీ కూడా ఆ టైంలోని పిల్లలు ఎదిగే టైంలోని ఎయిర్ క్వాలిటీ కూడా చాలా అద్భుతంగా ఉండేది. కానీ ఇప్పుడు మీరు చూస్తుంటే స్లోగా ఈ పొల్యూషన్ అయినా సరే. అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ముందు చూపుతో గతంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని అమలుపరిచారని చెప్పారు. పరిసరాల శుభ్రత పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపవచ్చునన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. జిల్లాలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణ, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించామని జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి తెలిపారు. గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతిని పురస్కరించుకొని బుధవారం ఏలూరు కలెక్టరేట్లో వారి చిత్రపటాలకు కలెక్టర్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, మేయర్ నూర్జహాన్, స్థానిక ఎమ్మెల్యే బడేటి చంటీలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్వచ్ఛతా హీ సేవ ముగింపు కార్యక్రమాలను నిర్వహించారు. తొలుత పారిశుద్ధ్యంపై ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వెట్టిసెల్వి మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం దినచర్యలో భాగం కావాలని తెలిపారు. అలాగే స్థానిక సంస్థలు పారిశుద్ధ్యంపై మెరుగైన నిర్వహణ చేయాలని తెలిపారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. స్వాతంత్ర్యమే కాక స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి నేనేవను. భాగ్యదారి జరిగిందని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. దానికి ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియోస్, ఫోటోస్ ఎవిడెన్స్. బట్ మనం ఇది ముగింపు ప్రోగ్రామ్ కాదు, ఇది ఆరంభం. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి స్టార్ట్ ఆఫ్ దిస్ ఎంటైర్ స్వచ్ఛత సేవా మిషన్ ఇన్ ఏలూరు డిస్ట్రిక్ట్. సో ఇప్పుడు మనకి లాస్ట్ 20 days లో మన వల్ల ఏమేమి మరిన్ని చేసి మనం చేయగలము అవన్నీ చేశాము. ఇంకా క్లీన్గా ఉందంటే లేదు, ఇంకా చాలా క్లీన్ చేయవలసిన రెస్పాన్సిబిలిటీ మనకు ఉన్నాయి. ఇంకా మన జిల్లా శానిటేషన్ కానీ, క్లీన్లెస్ కానీ, బ్యూటిఫికేషన్ కానీ, ట్రీ కవర్స్ కానీ ఇంకా చేయవలసిన రెస్పాన్సిబిలిటీ మనకు చాలా ఉన్నాయి. సో ఈ రోజు ఆల్రెడీ చేసింది మీకు చెప్పుకొని ఇంకా మనకి ఏ కావాలి, మన జిల్లా అందంగా ఉండాలంటే, క్లీన్ గా ఉండాలంటే, శానిటేషన్ 100% బాగుండాలంటే ఏ కావాలి. ఎక్కడికి వచ్చినా కూడా ఒక చెత్త కనిపించకుండా అదేంటి మీ జిల్లా మేము ఈ మొత్తం పోస్టులు తిరిగితే. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ డి పుష్పమణి,
జిల్లా పరిషత్ సీఈఓ కేఎస్ఎస్ సుబ్బారావు, డిఆర్డీఏ పీడీ ఎం విజయరాజులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి బుధవారం సందర్శించారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆమెకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆమె స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు, మాజీ మంత్రి జవహర్తో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదలకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి 1400 కోట్ల సాయం చేసిందని తెలిపారు. ఎన్ఆర్ఈజీఎస్ల నిధుల ద్వారా గాంధీ జయంతి రోజున 150 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం సంతోషంగా ఉందని, డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో ప్రజల హితానికి పెద్దపీట వేస్తున్నామని, సమర్థవంతమైన నాయకత్వాన్ని సాగిస్తూ సుపరిపాలన అందిస్తున్నామని పురంధేశ్వరి అన్నారు. మహాత్మా గాంధీ గారు గట్టిగా విశ్వసించినటువంటి విషయం మహిళా సాధికారత. ఎప్పుడైతే మహిళ స్వేచ్ఛగా అర్ధరాత్రి కూడా దేశంలో తిరగగలుగుతుందో అప్పుడే నిజమైన స్వాతంత్రం అని చెప్పి వారు చెప్పినటువంటి సందర్భంలో ఆ నమ్మకానికి అనుగుణంగా వారు ఏదైతే విశ్వాసాన్ని వెలుబుచ్చారో దానికి అనుగుణంగా ఇవాళ ఈ మహిళలకి సంబంధించినటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేశారు మహాత్మా గాంధీ గారు. గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు అని చెప్పి వారు చెప్పినటువంటి సందర్భంలో ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో దగ్గర 1.5 కోట్ల ఇవాళ ఎంఎన్ఆర్ఈజీఎస్ కింద అంటే కేంద్రం ఇచ్చేటువంటి నిధులు మాధ్యమంగా ఇక్కడ జరిగేటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ దానిలో కూడా నేను భాగస్వామిని కావటం అనేది నిజంగా గాంధీ జయంతి రోజున వారు విశ్వసించినటువంటి విషయాలకి పెద్దపీట వేస్తూ వారు చూపిన దారిలో నడిచినట్టేనని చెప్పి నేను భావిస్తూ ప్రజలందరికీ కూడా నేను నా గాంధీ జయంతి శుభాకాంక్షలు నేను తెలియజేసుకుంటున్నాను. ఎన్డీఏ కూటమి అక్కడ కేంద్రంలో అదేవిధంగా రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో ప్రజల యొక్క హితానికి పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని రాష్ట్రానికి అందిస్తూ ఒక మంచి సుపరిపాలన కూడా రాష్ట్రానికి అందివ్వడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దానికి అనుగుణంగానే నిన్న కూడా కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్రానికి వరద సహాయ నిమిత్తం 1400 కోట్ల రూపాయలు మన రాష్ట్రాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో ఏదైతే మేము చెప్పాము డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో ఎన్డీఏ రాష్ట్రంలో ఎన్డీఏ ఉంటే మన రాష్ట్రంలో అభివృద్ధి ఏదైతే గడిచిన 5 సంవత్సరాల కాలం కుంటుపడిపోయిందో దాన్ని పరుగులు పెట్టించేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి ఆనాడు మేము చెప్పాం. దానికి అనుగుణంగానే ఇవాళ రాష్ట్రాభివృద్ధికి పెద్దపీట వేస్తూ మరి అక్కడ కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి పెద్దపీట వేసినటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి విశ్వసిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అహింసే ఆయుధంగా మార్చిన జాతిపిత మహాత్మా గాంధీ. భీమవరం జయంతి సభలో ప్రశంసించిన కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు. టీఎస్సీ పరీక్షల కోసం పశ్చిమ గోదావరి జిల్లాలో సిద్ధం చేసిన ఏర్పాట్లు ప్రకటించిన విద్యాశాఖ అధికారులు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా భీమవరంలో నల్ల రిబ్బన్లతో మౌన ప్రదర్శన నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తలు. తణుకులో ఘనంగా గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రుల జయంతి సంబరాలు. విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్, తెలుగుదేశం, బీజేపీ నాయకులు. కల్లుగీత పాలసీని ప్రకటించాలని కోరుతూ జాతిపిత విగ్రహానికి వినతి పత్రాలు అందించిన నాయకులు, కార్యకర్తలు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలి. తణుకులో డిమాండ్ చేసిన దళిత ఐక్య వేదిక. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వాడవాడలా గాంధీజీ జయంతి వేడుకలు. పూలమాలలతో అంజలి ఘటించిన సర్పంచులు, పార్టీల నాయకులు.
పచ్చదనం పరిశుభ్రతతో మహాత్మా గాంధీకి నివాళులర్పించాలి. ప్రజలకు పిలుపునిచ్చిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. మోర్త హైస్కూల్లో గాంధీజీ జయంతిని నిర్వహించి అంజలి ఘటించిన ఉపాధ్యాయులు, విద్యార్థులు. ప్రసంగించిన రిటైర్డ్ లెక్చరర్ వాడరేవు. భారతీయులకు స్ఫూర్తినిచ్చిన మహాత్మా గాంధీ బోధనలు. అమలాపురంలో పేర్కొన్న అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా ప్రాయశ్చిత్త పాదయాత్రను నిర్వహించిన పి గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ. వెంట ఉన్న జనసేన శ్రేణులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు. పారిశుద్ధ్య పరిరక్షణపై ప్రజలకు అవగాహన కలిగించాలి. ఏలూరులో అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.